హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. జీకేకి సంబంధించి ఒకే సిలబస్ ఫాలో అయ్యి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఈ రెండు అయితే పక్కన పెట్టండి కొద్దిసేపు. మీకు ఇక్కడున్న ప్రతి పోస్ట్కి మీరు ఎగ్జామ్ జీకేకి సంబంధించి సేమ్ సిలబస్ ఫాలో అయ్యి ఇక్కడున్న ప్రతి ఎగ్జామ్ని మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో దీనికి మీకు డిగ్రీ చేస్తున్నా సరిపోద్ది. డిగ్రీకి బేస్డ్ ఉన్నాయి, 10th బేస్డ్ ఉన్నాయి, ఇంటర్ బేస్డ్ కూడా ఉన్నాయన్నమాట. సో దానికి సంబంధించి జీకేకి మీరు ఫాలో అవ్వాల్సిందంతా ఒక్కటే సిలబస్ కాబట్టి ప్రతి ఒక్కరు నెక్స్ట్ ప్లాన్, నెక్స్ట్ టార్గెట్ గట్టిగా పెట్టుకుని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడున్న ప్రతి పోస్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కొంచెం లెందీ అని అనుకోకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. దీంట్లో చెప్పే ఏదో ఒక పాయింట్ మీ ప్రిపరేషన్ బూస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ మనం ఏపీపీఎస్సీ పక్కన పెట్టి ఒకసారి నేను సీజీఎల్ గురించి ఒకసారి మాట్లాడుతున్నాను. ఇక్కడ మీరు ఎస్ఎస్సి సీజీఎల్లో ఈ పోస్టులన్నింటికి మనం అప్లై చేయడానికి ఛాన్స్ అనేది అయితే ఉంటుంది. ఆల్రెడీ ఫేజ్ 14కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసి దానికి నెక్స్ట్ మంతే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. రిమైనింగ్ పోస్టులకి నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ లేదా జూన్ ఆర్ జూలైలో రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి దీంట్లో మీరు ఫాలో అవ్వడానికి జీకేకి సంబంధించి సేమ్ సిలబస్. మీరు సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నారు అని అంటే మిగతా అన్ని పోస్టులు కూడా రాస్తారు. ఫస్ట్ చేయాల్సిన పని సిలబస్ కాపీ. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో దాని సిలబస్ కాపీ పక్కన పెట్టుకుని ప్రతి టాపిక్ చదివామా, ఓకే హిస్టరీకి సంబంధించి ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఇచ్చాడు దాన్ని చదివామా, దాంట్లో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఫాలో అవ్వండి. తర్వాత ప్రతి సబ్జెక్ట్కి అంతే టాపిక్ అంతా సిలబస్ పక్కన పెట్టుకుని దాన్ని ప్రాక్టీస్ చేయడం, కాన్సెప్ట్ నేర్చుకోవడం, తర్వాత ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం. 1 వీక్ చదివిని అట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ మీరు మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. ఎందుకంటే ఎప్పుడో చదివింది 2 రోజులకే మర్చిపోతూ ఉంటాం చాలామంది కదా. మీకు గుర్తున్నా గుర్తు లేకపోయినా ప్రాక్టీస్ అయితే చేయండి. మీరు ఎంత రివైజ్ చేస్తే అంత ఉపయోగపడుద్ది. అండ్ తర్వాత ఇది. అండ్ నెక్స్ట్ ఎవరైతే సీజీఎల్కి పర్టికులర్గా సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఏపీపీ గ్రూప్ 2కి కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు సీజీఎల్లో అడిగేటువంటి జీకే క్వశ్చన్స్ అన్ని యూపీఎస్సీ ప్రిలిమ్స్లో పేపర్లోను, ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో అడిగినటువంటి, గ్రూప్ 1లో అడిగినటువంటి, ప్రిలిమ్స్లో అడిగినటువంటి జీకే క్వశ్చన్స్ మీకు సీజీఎల్లో అడుగుతున్నాడు. మీరు కావాలంటే ప్రీవియస్ ఇయర్కి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ మీకు గూగుల్లో ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవి కూడా ఒకసారి చేసి 2-3 పేపర్లను దగ్గర పెట్టుకుని ట్రై చేయండి. మీకు అర్థమవుద్ది ఏ లెవెల్లో అడుగుతున్నాడో అని. దీనికి సంబంధించి పర్టికులర్గా సీజీఎల్కి సంబంధించి మీరు జీకేకి ఫాలో అవ్వాల్సిన బుక్ మెయిన్గా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వినండి. అట్ ద ప్రాక్టీస్ కోసం, ప్రాక్టీస్ అండ్ రివైజ్ కోసం మాత్రమే, మొత్తం ఇదే కాదు, లూస్ అండ్ జీకే ఫాలో అవ్వండి. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రతి టాపిక్కి సంబంధించి యాస్టీస్ ఏంటి వాడు సిలబస్లో మెన్షన్ చేశాడు అన్నది మీకు ఇది ఒక కీ నోట్స్ పాయింట్స్ లాగైతే ఉపయోగపడింది. ఫుల్ కాన్సెప్ట్ అందించలేడు. ఒక 500 or 600 ఉన్న పేజీలో సిలబస్ మొత్తం కవర్ అయ్యేలాగా మీకు ఒక్క బుక్లోనే అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా అందించడం జరగదు. కాబట్టి కీ పాయింట్స్ అయితే పక్కా ఉంటాయి. సో ప్రతి టాపిక్ని చాలా సింపుల్ వర్డ్స్తో, అంటే తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా అంటే చాలా బేసిక్ సింపుల్ ఇంగ్లీష్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నిటిని ఫాలో అవ్వండి. ప్రతి టాపిక్కి సంబంధించి మీకు లూసెంట్ జీకే అనేది అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ఎస్పీ బక్షి మనకి ఎగ్జామ్లో మెన్షన్ చేసినటువంటి ప్రతి టాపిక్ కూడా మీకు ప్లెంటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనేవి దీంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎస్పీ బక్షి ప్రతి టాపిక్ అసలు మీరు ఈ బుక్ ఒక్కటి ఫాలో అయితే సరిపోద్ది. నన్ను అడిగితే ఇంగ్లీష్కి ప్రతి టాపిక్ మీద బోల్డ్ అండ్ పాయింట్స్ అనేవి అయితే మీకు దీంట్లో దొరుకుతాయి. ఇంగ్లీష్ మీనింగ్స్ కూడా. దీన్ని ప్రిపేర్ అవ్వండి. మనం ఎస్ఎస్సి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో తర్వాత మీకు రీజనింగ్ వచ్చేసేపాటికి ఇది ఆర్ఎస్ అగర్వాల్. దీన్ని మించిన బుక్, బెస్ట్ బుక్ ఇంకా మీకు ఎక్కడ దొరకదు. సో గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవారు కూడా ఆర్ఎస్ అగర్వాల్ ప్రిపేర్ అవ్వండి. దీంట్లో మనకి ఏంటంటే రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్తో మాట్లాడుకుంటే యాప్టిట్యూడ్లో మనం సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వచ్చు. రీజనింగ్ అన్నింటిలో సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వడానికి మనకి ఛాన్స్ ఉండదు. కోడింగ్ అండ్ డీకోడింగ్ ఆటలో బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్లో మాత్రమే ఫాలో అవ్వగలం. సో ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లోకి వచ్చేటప్పటికి ఎలా ఉంటాయి అంటే నెంబర్ సిస్టమ్ అవ్వచ్చు, హెచ్సిఎఫ్, ఎల్సిఎమ్స్లో, డైరెక్ట్ ఫ్రాక్షన్స్లో, వీటన్నిటిలో కూడా మనకి సింపుల్ ఫార్మేషన్ అనేది, షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి, ట్రిక్స్ అనేవి. వాటిలన్నిటిని మీరు ఫాలో అవ్వండి. ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్, ఎక్స్ప్లెనేషన్ అండ్ ప్రాక్టీస్ చేయడానికి కూడా బోల్డ్ అండ్ బిట్స్ అనేవి అయితే మీకు దొరుకుతాయి ఎక్స్ప్లెనేషన్తో సహా. ఇది ఫాలో అవ్వండి. రీజనింగ్ కూడా ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇవి మీకు సరిపోతాయి జీకే సెక్షన్కి వచ్చేసేపాటికి. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ మనం ఏం మాట్లాడుతున్నాం,
సో ఎస్ఎస్సికి మీరు ఇక్కడ ఫాలో అయ్యేది ఆర్ఆర్బీకి ఫాలో అవ్వండి. ఏపీ హైకోర్టు జీకే కూడా సేమ్ ఉంటుంది. సో చాలామంది ఏపీ హైకోర్టు మనం రాసాం కదా, డిస్టిక్ కోర్ట్ నోటిఫికేషన్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. మేబీ నెక్స్ట్ మంత్ రావడానికి ఛాన్సెస్ అనేవి అయితే ఉన్నాయి అని అయితే చెప్తున్నారు. అది రావడమే మనకి మన ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఆర్ఆర్బీ కూడా సేమ్ ఎస్ఎస్సికి ఏం ఫాలో అవుతున్నారో జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి అండ్ అంతేకాకుండా మీకు అర్థమెటిక్కి సంబంధించి కూడా చెప్పాను. తర్వాత వచ్చేసి పర్టికులర్గా మనం గ్రూప్స్ విభాగానికి చూడండి. పర్టికులర్గా వచ్చేసి ఇక్కడ ఏపీపీఎస్సి అయితే చూడండి. ప్రతి పోస్ట్కి మేబీ ఇక్కడ మనం ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి పోస్టులు, రిమైనింగ్ డిఎస్సి అవి ఉన్నాయి కదా లెక్చరర్ పోస్టులకి, వాటికి మనకి పలానా విభాగంలో చదివి ఉండాలి. ఇక్కడ అయితే మనం జస్ట్ ఒక డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ చేసి ఉంటే ఇక్కడ ఉన్న ప్రతి పోస్ట్కి అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ గ్రూప్ 1 అనేదాన్ని పక్కన పెట్టి మాట్లాడుకుంటే, గ్రూప్ 2 లెవెల్లో ప్రిపేర్ అవుతున్నారంటే ఈ 2 పోస్టులకు మనం అప్లై చేయొచ్చు. పోలీస్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్కి, ఇంజనీరింగ్ సర్వీసెస్కి. అండ్ అంతేకాకుండా గ్రూప్ 2 మనకి సెప్టెంబర్లో వస్తుంది. సెప్టెంబర్లో వచ్చేసేపాటికి నోటిఫికేషన్ వచ్చేపాటికి సిలబస్ అంతా కంప్లీట్ చేసేయాలి. గ్రూప్ 1 మనకి ఆగస్ట్ 15 రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ గ్రూప్ 1 పక్కన పెడితే గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నా. గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ సిలబస్ కాపీ పక్కన పెట్టుకోండి. లేదంటే ఒక సిలబస్ మీరు ఒక బుక్లో ప్రిపేర్ అయ్యి పక్కా బుక్స్ అనేవి ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు పక్కా బుక్స్ అనేవి రిఫర్ చేయండి. బుక్స్లో చదవడానికి ట్రై చేయండి. చాలామంది ఏదో ఒకటి జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి 10+ అవర్స్ అనేది దీని మీద పెట్టడానికి ఛాన్స్ అనేది ఉండదు. అటువంటి వాళ్ళకి జస్ట్ 4 to 5 అవర్స్, మహా అయితే 4 అవర్స్కి మించి దొరకదు. మళ్ళీ ఆ 4 అవర్స్ మిగిలిన ఆ టైంలోనే మనం నిద్రపోవాలి, రిమైనింగ్ వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి 4 అవర్స్కి మించి ఎవరికి దొరకదు అనమాట. సో ఈ 4 అవర్స్లోనే మనం మొత్తం ఆన్లైన్లో చూసి చదువుకోవాలంటే అవ్వదు. మళ్ళీ మనం రోజు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి దానికి ఒక 1 అవర్ పోతుంది. సో దాని ప్రకారం మీరు బుక్స్ ప్రిఫేర్ అవ్వండి. బుక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది అయితే చేయండి. అండ్ ఇక్కడ సిలబస్ ఇలా రాసుకోండి. మీకు ఇంగ్లీషు కంఫర్టబుల్ అయితే ఇంగ్లీషు, తెలుగు కంఫర్టబుల్ అయితే తెలుగు. గ్రూప్ 1కి గ్రూప్ 2 కూడా పర్టికులర్గా ఇక్కడ సిలబస్ రాసుకోండి. పర్టికులర్గా సాలియెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ఇచ్చాడు ఫస్ట్ టాపిక్ వాడు, ఏషియంట్, మీడియవల్, మోడర్న్లో. ఇండియన్ హిస్టరీకి వచ్చేసి 30 మార్క్స్, ప్రిలిమ్స్లో పర్టికులర్గా గ్రూప్ 2కి మాట్లాడుతున్నాం. సో ఇది రాసిన తర్వాత ఈ కాన్సెప్ట్ చదివిన తర్వాత ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఏంటి, దీన్ని ఎవరు కనుగొన్నారు, దీనికి సంబంధించి ఎన్ని ప్రదేశాలు ఉన్నాయి, ఎన్ని నదులు ఉన్నాయి, ఏ సంవత్సరంలో ఎవరు దేన్ని కనుగొన్నారు అన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మీరు రాసుకోవడానికి ట్రై చేయండి ఈ గ్రూప్ 2కి. సరేనా? దాని తర్వాత ఏదైతే సిలబస్లో ఉందో ప్రతిదీ నేర్చుకోవడం, మీరు ప్రాక్టీస్ చేయడం, రఫ్ బుక్ చేసుకోవడం, ఒక నోట్స్ పెట్టుకొని చదవండి. మన నోట్స్ మనకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో బుక్స్ ప్రిపేర్ అయిన తర్వాత మనం అర్థమైంది మనం పాయింట్స్గా రాసుకుంటే బాగా గుర్తుండడానికి ఛాన్స్ అనేది అయితే ఉంటుంది. గ్రూప్ 2కి ఇలా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఎవరైతే గ్రూప్ 1కి కూడా గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారంటే మనకి 75% ఆఫ్ ది సిలబస్ గ్రూప్ 2లో ఉన్నది గ్రూప్ 1లో కూడా 75% సిలబస్ సేమ్ ఉంటుంది. ఇక్కడ ఎకనామీ ప్రిలిమ్స్కి చూసుకుంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మనకి ఎకనామీ ఉండదు, గ్రూప్ 1లో అయితే ఉంటుంది కదా. అప్పుడు దానికి సంబంధించి ఇంపార్టెంట్ నోట్స్ మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా రాసుకోవడానికి ట్రై చేయండి. మాకు ఇంగ్లీష్లోనూ అర్థమవుద్ది, తెలుగులోనూ అర్థమవుద్ది. ఎవరైతే గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉంటారో వాళ్ళు పక్కా యూపీఎస్సీకి కూడా ప్రిపేర్ అవుతారు. ఎందుకనంటే గ్రూప్ 1 సిలబస్ యూపీఎస్సీ సిలబస్ యాజ్ ఇట్ ఈస్ 95% సేమ్ అనేది ఉంటుంది. సో మనం గ్రూప్ 1కి యాజ్ ఇట్ ఈస్ యూపీఎస్సీ లెవెల్ ప్రిపేర్ అవుతాం. మన మెటీరియల్స్ కూడా యూపీఎస్సీ మెటీరియల్సే ప్రిపేర్ అవుతాం యాక్చువల్గా చెప్పాలి అంటే గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు. సో దానికి ఏంటంటే అలాంటప్పుడు మనం ఇంగ్లీష్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. యూపీఎస్సీలో తెలుగు తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడ్డాం. ఎందుకంటే మార్క్స్ తగ్గిపోతాయేమో, ప్రాపర్గా ఇంటర్వ్యూ జరిగిద్దో లేదో, కరెక్షన్ చేసే వాళ్ళు ఎలా ఉంటారని చాలా డౌట్స్తో దాన్ని ఇంగ్లీష్లో తీసుకోవడానికి ట్రై చేస్తాం. అలాంటప్పుడు మీకు ఇంగ్లీషు, తెలుగు అటు గ్రూప్ 1కి మనం ఇటు యూపీఎస్సీకి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు ఇది రన్నింగ్ నోట్స్ మామూలుగా మీకు అర్థం అవడానికి చూపిస్తున్నాను అంతే. దాన్ని తీసుకోవడానికి ట్రై అయితే చేయండి. సో అంటే మీకు ఎలా అర్థమైతే అలా. నాకు ఇంగ్లీషు అండ్ తెలుగు ఏదన్నా పాయింట్ నాకు అర్థం కాకపోతే తెలుగులో, లేదంటే అర్థమైతే ఇంగ్లీష్లో, అలా సింపుల్గా ఇది జస్ట్ పాయింట్స్ నోట్స్ కాదు, రన్నింగ్ నోట్స్. నార్మల్గా నాకు అర్థమైంది తర్వాత ఎలా, ఈ విధంగా అయితే మీరు రాసుకోవడానికి ట్రై చేయండి ప్రతి కాన్సెప్ట్ని కూడా. ఇలా రాసుకుంటూ ప్రిపేర్ అయితే సిలబస్ పక్కన పెట్టుకోవడం,
కాన్సెప్ట్ని పర్టికులర్గా బుక్ ఫాలో అవ్వడం, లేదంటే యూట్యూబ్లో మీకు ఏ క్లాసు నాదే వినాలన్న రూల్ అయితే ఏం లేదు. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది వినండి. సో నెక్స్ట్ దాంట్లోనైనా మంచిగా జాబ్ కొట్టడానికి ఛాన్స్ ఉన్నటువంటి బుక్స్ అనేవి ఫాలో అవ్వడానికి అయితే ట్రై అయితే చేయండి. ఎస్ఎస్సి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీకేకి, ఇంగ్లీష్కి అండ్ అంతేకాకుండా యాప్టిట్యూడ్కి ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. వీటికి మించి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మీరు అడగడు. అండ్ ఎవరైతే గ్రూప్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పక్క ఎన్సీఆర్టీస్ చదవాల్సిందే. గ్రూప్ టీకి మనం పర్టికులర్గా వేరే వీడియోస్లో అయితే క్లియర్గా చెప్తాను. ఇది రిమైనింగ్ పోస్టులకి మీకు ఒక 12+ పోస్టుల వరకు అయితే చూపించడం జరిగింది కదా, దాదాపు ఒక 12 పోస్టుల వరకు చూడండి. ఈ పోస్టులన్నిటికి కూడా మనకి జీకే అనేది సేమ్ ఒక్క టాపిక్ ప్రిపేర్ అయ్యామంటే ఒక్కటే ప్యాటర్న్. నేను జీకే గురించి మాత్రమే మాట్లాడుతున్నా. అది ప్రిపేర్ అయితే మీకు రిమైనింగ్ చాలా అంటే చాలా ఈజీ అవుతుంది. దీని తర్వాత మీరు ఫ్రీ వెబ్సైట్స్ ఉంటాయి, అవి నేను మీకు తర్వాత చెప్తాను. దాంట్లో మీరు మెయిన్స్కి రాయడానికి ఉంటుంది ఛాన్స్, అంటే ప్రాక్టీస్ చేయడానికి, ప్రిలిమ్స్ కూడా బిట్ ప్రాక్టీస్ అవ్వడానికి ఛాన్స్ అనేవి కొన్ని ఫ్రీ వెబ్సైట్స్ ఉంటాయి. దాన్ని మీరు ల్యాప్టాప్లో నుండి ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఆ విధంగా అనమాట. ఈ విధంగా ప్లాన్ చేసుకుని అయితే చదవండి. మన ఛానల్ ద్వారా మీకు ఎస్ఎస్సికి సంబంధించి ఇక్కడ ప్రతి పోస్ట్కి, గ్రూప్ 2కి సంబంధించి ప్రతి పోస్ట్కి ఇంపార్టెంట్ అయినటువంటి మనకి జీకేకి సంబంధించి ఇచ్చినటువంటి ప్రతి టాపిక్లో మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సింపుల్గా. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి.